నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్టు ప్రతిపక్ష నేతలు కామెంట్ చేస్తున్నారు. అండ్ దానికి తోడు గత 10 ఏళ్ల పాటు మనం చూసినాం బీఆర్ఎస్ హయాంలో కూడా అనేక మంది ఫోన్లు ట్యాప్ అయినాయని ఆ నేపథ్యంలోనే సిట్టు ఏర్పాటు చేయడం, సిట్టు ఒక్కొక్కరిని విచారించడం, వారి వాగ్మూలాల్ని రికార్డ్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. ప్రభాకర్ రావు కావచ్చు, తిరుపతి అన్న కావచ్చు, భుజంగరావు కావచ్చు, ఇక వీళ్ళందరినీ ఒక్కొక్కరిని పిలిచి విచారించినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. సో మళ్ళా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది తెర మీదకి వచ్చింది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వమే సొంత పార్టీ ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులు అయ్యి ట్యాపింగ్ చేస్తున్నారు అనేది ప్రధాన ప్రతిపక్ష నేతలు ఆరోపణ చేస్తున్నటువంటి ముచ్చట. సో ఇదిలా ఉంటే నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీద దాడికి యత్నం జరిగినట్టు తెలుస్తుంది. సో దాని గురించి ఈ ఫోన్ ట్యాపింగ్ తాజా రాజకీయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. సో ఎట్లా చూస్తారు మీరు? కంచే చేనును వేసినట్టుగా గతంలో ఫోన్ ట్యాపింగ్ చేసిరని చెప్పిన మీరే ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అనేది ప్రధాన ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు. వాస్తవేనా? అంటే వాళ్ళు ఎట్లా ఉందంటే, వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిందంటే మళ్ళీ కాంగ్రెస్ చేస్తుందని చెప్పాలి. వాళ్ళు అవినీతి చేస్తుండ్రు అని చెప్పి ఎంక్వైరీలు జరుగుతుంటే కాంగ్రెస్ అవినీతి అంటారు. ఓకే. లేకపోతే వాళ్ళు వ్యవస్థల్ని ఇట్లా ఛిద్రం చేస్తుందంటే కాంగ్రెస్ ఇట్లా చేస్తుంది అనేది కౌంటర్ స్ట్రాటజీని. దీన్ని బ్రిటిష్లో షాడో క్యాబినెట్ అంటారు. ఓకే. అంటే మామూలుగా షాడో క్యాబినెట్ అంటే ఒక మంత్రికి కౌంటర్గా ఇంకో మంత్రిని పెడతారు. ఓకే. అట్లా వీళ్ళు షాడో సబ్జెక్ట్ అని పెట్టుకున్నట్టుంది. వీళ్ళు ఏమంటే మనం దానికి కౌంటర్గా పెట్టాలని. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ నడుస్తుంది కదా, మీరు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అంటారు. మీరు అవినీతి చేసిండ్రు, ఏసీబీలు ఇట్లా పోతున్నారు అంటారు కదా, వీళ్ళు కూడా అవినీతి చేస్తుండ్రు. మీరు కమిషన్ అని ఇంత తీసుకురటని, మీరు కమిషన్ చేస్తుండ్రు, ఇట్లా అని చెప్పి ఇట్లా చేసే ఎత్తుగడ తప్పితే బీఆర్ఎస్ నాయకులను నమ్మే పరిస్థితులు తెలంగాణ సమాజం కానీ తెలుగు సమాజం కానీ ఉన్నదా? వాళ్ళు ప్రధానంగా పర్టికులర్గా చెప్తున్నారు. నల్గొండకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులే, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, భట్టి అయినా, పొంగులేటి అయినా కీలకమైన నేతల ఫోన్లు మాత్రమే ట్యాప్ అవుతున్నాయి అనేది వాళ్ళు చెప్తున్నటువంటి. మరి ఇప్పుడు ఏ ఫోన్ ట్యాప్ చేస్తే వీళ్ళకి అది తెలిసింది, వీళ్ళకి ఎట్లా తెలిసింది? సో వీళ్ళు ఏదో ట్యాపింగ్ చేస్తున్నట్టే కదా లెక్క, ఒకవేళ ఒక మాటకు అనుకుందాం. కాబట్టి ఇలా ట్యాపింగ్ అనేది ఇష్యూ వచ్చినప్పుడు చట్టబద్ధమైన ట్యాపింగ్ను తుంగలో తొక్కి చట్టబద్ధంగా చేసే వాటిని కూడా అనుమానాలు వచ్చే స్థితికి చేర్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ దేశంలో. నాట్ ఈవెన్ దేశంలో అనే దానికంటే కూడా ప్రపంచంలో కూడా ఇట్లాంటి ట్యాపింగ్లు చేస్తారా, ఇంత చీప్గా చిల్లరగా చేస్తారా అనే దాని దగ్గర చాలా డౌట్స్ ఉన్నాయి. రేపు మీకు ఆ నివేదిక వచ్చినాక చూస్తారు కదా. ఇక మనిషికి, మానవత్వానికి, హక్కులకు ఇట్లాంటి వాటికి ఏమి నిర్లజ్జగా నిస్సిగ్గుగా చేసిన ట్యాపింగ్ చూస్తే ఒక విశృంఖలత్వం, ఎన్ని రకాల సమస్యలు తెచ్చిండ్రో, వాళ్ళు ఎంతమందిని ఇబ్బంది పెట్టిండ్రో అసలు తెలియదు. అవన్నీ రేపు బయటకు వస్తాయి. వాళ్ళు ఎవరు చెప్పుకోలేకపోతుండ్రు బయటికి. ఎలాంటి సమస్యలు, భూములు ఉన్నోళ్ళు భూములని, ఇంకో చాలా రకాలు ఉన్నాయి. మనం ఇప్పుడు చెప్పడం ఎందుకు, రేపు వస్తాయి కదా, చూస్తారు కదా. అంత ఒక అధికారం వస్తే ఇన్ని రకాలుగా వ్యవస్థలను భ్రష్టు పట్టించవచ్చా, ఇంత నాశనపూర్వకమైన పరిపాలన చేయవచ్చా అని చూపించింది కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ లేకపోతే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న ఎవరో చేసి ఉంటారు, కానీ జరిగింది వాస్తవం కదా. ఎట్లా చూస్తారు? దాసోజు సవాల్ లాంటి వాళ్ళు కూడా గవర్నర్కి ఒక ట్వీట్ పెట్టినట్టు కనబడతా ఉన్నది. ఈ వ్యక్తిగత సమాచారం అనేది ఎట్లా వింటారు, దీని మీద ఆలోచించాలనేటువంటి అంశం ప్రచారం కొరకే. ఇప్పుడు గవర్నర్కి పెడితే చర్చ పెట్టిండుగా మీరు అంతవరకే. ఓకే. కానీ గవర్నర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్. తన ప్రభుత్వం ఏం చేస్తుందో తనకు తెలియకుండా ఏమీ జరగదు. ఓకే. సో ట్యాపింగ్ ఇష్యూస్లో కూడా మరేమైనా వీళ్ళు దేశద్రోహ చర్యలో లేకపోతే సంఘ విద్రోహ చర్యలు ఏమైనా చేస్తే వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా ట్యాప్ అవుతుంది. దేశద్రోహం చర్యలు కనుక, లేకపోతే ఇప్పుడు ఏంది అశాంతిని క్రియేట్ చేయడము, లేదంటే వర్గాల మధ్యన వైరం పెట్టడము, ఇట్లాంటివి ఏమైనా చేస్తుంటే మీ పార్టీ ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, చైర్మన్ అయినా వీళ్ళ మీద చేసి వీళ్ళ మీద ఏమన్నా ఉంటే వీళ్ళు ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు అంటుండ్రో వాళ్ళ మీద జరుగుతుండొచ్చు.
కానీ మా పార్టీ నాయకుల పట్ల మాకేం అనుమానాలు లేవు, మాకేమి సమస్యలు లేవు. మాకేమి సమస్య మీలాగా రాదు. ఎట్లా మీలాగా అంటే ఎట్లా, మీ బావకు నీకు కరెక్ట్గా లేకపోతే మీ చెల్లికి మీకు కరెక్ట్గా లేనట్టు మా దాంట్లో వైరుధ్యాలు ఏంది, అధికారం కోసం ఎవరికి వాళ్ళు మాకు ఇది వస్తే బాగుండనే ఆ పోరాటం అట్లా ఉంటుంది తప్పితే ఒకరి మీద ఒకరు బట్టగాల్చి మీద వేసుకోవాల్సిన స్థితి ఎప్పుడూ లేదు. గతంలో కాంగ్రెస్ కొట్లాడినప్పుడు కూడా హక్కుల కోసం కొట్లాడడం తప్పితే వాటాల కోసం కొట్లాడడం ఉండదు. వాళ్ళ వాటాల సమస్యే కదా. ఇప్పుడు కవిత గారు ఎందుకు బయటకు వచ్చి బీఆర్ఎస్ మీదనే కౌంటర్ చేస్తుందో, ఎందుకు హరీష్ రావు అన్యమనస్కంగా ఉండో, కేటీఆరే ఎందుకు రెచ్చిపోతుండో, కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటుండో, వాళ్ళ దాంట్లో వాళ్ళు సమాధానాలు చెప్పుకుంటే వాళ్ళు ట్యాపింగ్లు చేసుకునే కదా ఇంత కాడికి వచ్చింది. వాళ్ళ చెల్లె నా ఫోన్ ట్యాప్ అయిందని అన్నది, దానికి ఎవరు సమాధానం? ఇట్లాంటి ట్యాపింగ్లు అన్నీ అంటే దొంగతనం చేసినోనికి దొంగతనం గురించి ఎరుకైతుంది. ఇప్పుడు పచ్చకామలోనికి రోగం అంతా పచ్చగా అయినట్టుగా అట్లా వస్తున్నాయి. దానికి శ్రవణ్ వాడుతుండొచ్చు అంతే. ఎట్లా చూస్తారు? సొంత పార్టీ నాయకులే ముఖ్యమంత్రి మీద పార్టీ మీద తిరగబడుతున్నారని ఒక చర్చ కూడా జరుగుతున్నది. 10 ఏళ్ళు నేనే సీఎం అని ఎప్పుడైతే ముఖ్యమంత్రి వేదిక మీద ప్రకటించిందో అప్పుడే రాజగోపాల్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు. ఇది వ్యక్తిగత సామ్రాజ్యానికి ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పద్ధతి మంచిది కాదు, జాతీయ పార్టీ ఇది పార్టీ నిర్ణయిస్తుంది అనేటువంటి ఒక అంశం కూడా ఆయన ప్రస్తావన చేసిండు. ఎట్లా చూస్తారు? అది పార్టీ నిర్ణయిస్తుంది. మీరు ఎట్లా చూస్తారు? రాజగోపాల్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? అది ఆయన వ్యక్తిగత అంశం. పార్టీ దాన్ని అన్నప్పుడు చూద్దాం. కాబట్టి తనకు ఇప్పుడున్న అప్లాజ్ కానీ తనకున్న పరిస్థితులను బట్టి తన స్టేట్మెంట్ ఇచ్చిండు. దాన్ని ఏం డిబేట్ కావాల్సిన అవసరం లేదు. రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు అంటే ఆయనకు అనుకునే స్వేచ్ఛ ఉంది. దానికి ఓ పెద్ద భూగోళం కింద పడ్డట్టుగా అయితే ఏం పెద్ద ఉండదుగా. కాకపోతే ఏంది ఏమంటారు, ట్వీట్ చేసిండు కాబట్టి అన్ని మీడియా అలర్ట్ అయిపోయి అట్లా చేసిండ్రు కాబట్టి చర్చ ఉంది. కానీ ఎవరైనా ఎప్పుడైనా వారు ఏమంటారు వారి యొక్క శక్తి మేరకు వారు అధికారం హక్కును పొందే అవకాశం ఉంటుంది. కానీ జాతీయ పార్టీ ఇది ముందే ఎట్లా ప్రకటించుకుంటారు, ముఖ్యమంత్రి 10 ఏళ్ళు నేనే ఉంటా అనే ఒక అంశాన్ని ప్రధానంగా చర్చనీయాంశంగా మారుస్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా, నేను కావాలి అని కోరుకోవడం అనేది నీ ఇచ్చ. ఇంకొకరు కోరుకుంటుండ్రు అని మీరంటే అది మీకున్న అభ్యంతరం తప్పితే వారికి ఉన్న కోరికను మీరెందుకు కావాలంటే, ఇప్పుడు మేము కూడా ఏదో కావాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కాలేకపోయినంత మాత్రాన నిరాశలు ఉండవు. మీరు కావాలనుకుంటే పోరాడుకోవాలి. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు ఆయన వచ్చిండు ఇక్కడ పీసీసీ అయిండు, పార్టీని ఏకం చేసిండు, వైరుధ్యాలుంటే పరిష్కరించుకున్నాడు, తను సీఎం కాగలిగిండు. అట్లాంటి ప్రయత్నమే రాజగోపాల్ రెడ్డి గారు కూడా చేసుకోవచ్చు. వారికి ఆ స్వేచ్ఛ ఉంది, వాళ్ళకి హక్కు ఉంది. పార్టీలో వారిని ఎవరన్నా కాదంటారు. ఇది ఇప్పుడు దాన్ని ఓపెన్గా డిస్కషన్కి పెట్టడం వల్ల చర్చ, అంతర్గత సమావేశాలు చర్చిస్తే నేను కూడా మాట్లాడాల్సిన అవసరం రాకపోదు. ఇప్పుడు మీరు ఎటువైపు మద్దతు ఇస్తారు అని అంటే, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నేను డెఫినెట్గా పార్టీని సమర్థించాలి. పార్టీని సమర్థించేటప్పుడు పార్టీ నాయకత్వాన్ని సమర్థించాల్సి వస్తుంది. పార్టీ నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారేనా, మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గారు కాదా అని మీరు అనొచ్చు. అది మనం ఇన్ఫ్లోరా డిస్కస్ చేసుకునే అంశం. అసలు ఈ మాత్రం మాట్లాడాల్సిన పరిస్థితి కూడా నాకు ఉండొద్దు నాలాంటి వాళ్ళకి. ఎందుకంటే మేము అందరినీ ఒకే తీరుగా చూడాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి ఆయన పడ్డ శ్రమను అవన్నీ కూడా చూసిన వాళ్ళం కాబట్టి పార్టీని మరింత ఒక ఉత్సాహంగా ఉంచే విధంగా కూడా తను పాజిటివ్ యాటిట్యూడ్తో కూడా ఆ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. దాన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితి ఇప్పుడు ఏంటంటే, వీళ్ళు కాళ్ళ కట్టెలు పెట్టినట్టుగా ప్రతిసారి ఏదో పనికిరాని ముచ్చట్లన్నీ తెర మీదకి తెస్తూ ఇది ఉంటుందా? ఇప్పుడు మీరు అన్నదే చూడండి. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఇంతమంది చైర్మన్లు ఉన్నారు, ఇంతమంది కీలక నేతలు ఉన్నారు, ఎవరు స్పందించింది? రాజగోపాల్ రెడ్డి గారు ఒక్కరే ట్వీట్ చేయడం వెనుక రహస్యం ఏంటి? మీరేమనుకుంటున్నారు? తనకు అట్లా అనిపించి ఉండొచ్చు. నేను కూడా ఒకవేళ భవిష్యత్తులో అవుతా అనే ఆలోచనతో కూడా అని ఉండొచ్చు. లేదంటే తనకు కోరుకుంటున్నది కావాల్సి కూడా అని ఉండొచ్చు. ముసుగులో గుర్తురాడొద్దు కానీ మంత్రి పదవి రానందుకే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అని ఒక చర్చ కూడా జరుగుతుంది. సో ఆ పార్టీ నాయకుడిగా మీరేమన్నా దాని మీద కామెంట్? ఇప్పుడు ఒక మాట అంట,
మేము కోరినా కోరుకోకపోయినా చర్చ అయితే వచ్చిందిగా. అవును. ఏది మంత్రిగా మేము కూడా అద్దంకి దయాకర్ కూడా ఉంటే బాగుండో, బాగుంటుంది. అయి అవుతుండొచ్చు, అవును. అధిష్టానం ఆలోచిస్తుండొచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన చర్చలు అవన్నీ. ఉమ్. మరి మాకు వ్యతిరేకత లేదా, మేము అనలేమా ఇవన్నీ? పార్టీ అనేది మనం ఒక బౌండెడ్ ఒక బంధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. డీవియేషన్ అనేది వస్తే ఇప్పుడు దేనికి ఎవరు అర్హులు గారు, ఎవరు దేనికి ఎవరైనా కోరుకోవచ్చు కాంగ్రెస్‌లో. బీఆర్ఎస్ మాదిరిగా ఉండదు కదా కాంగ్రెస్ పార్టీ. ఉమ్. వాళ్ళ యొక్క టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవాలి. టాలెంట్‌ని ప్రూవ్ చేసుకున్నా మీకు అవకాశం రాకపోవచ్చు. అయినంత మాత్రాన పార్టీ మీద వ్యతిరేకంగా స్టేట్మెంట్స్, నాయకుల మీద స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది కొంత ఇబ్బందికరం. రైట్. ఇప్పుడు వారిచ్చిన స్టేట్మెంట్‌ను కూడా వారి ఇష్టానుసారంగా ఇచ్చిండ్రంటున్నాగా, మేమేం అభ్యంతరం కూడా చెప్పట్లేదు కదా. ఉమ్. ఎవరు కూడా పార్టీ కూడా ఏం స్పందించలేదు. ఎందుకంటే అది పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌లో ఉండి ఉండొచ్చు గాక. తను అనడం అనేది పెద్ద ఏది మా ముఖ్యమంత్రి గారు అనడం అనేది పెద్ద ఇది ఏదో పార్టీకి నష్టం చేసేది కూడా కాదు కదా. ఒక ఓకే. బూస్టర్‌గానే ఉంటది కదా. ఉమ్. కాబట్టి దీన్ని రాజకీయ విశ్లేషణ మీరు అన్నప్పుడు ఇది అంటున్నారు ఏంది, పార్టీ నియమావళిలో ఇట్లా లేదుగా ప్రకటించుకోవడానికి, అట్లా లేదుగా ప్రకటించుకోవడానికి అట్లా అట్లా ఉంటుంది. ఉమ్. మనం ఇట్లా బయట అనాలనేది కూడా లేదు కదా. ఓకే. సో అది కొంచెం రాజకీయ వర్గాల్లో చర్చ జరగడానికి, ఇంకోటి నేను ఉన్నా అని చెప్పడానికి, మూడవది ఒక రకమైన ఏమంటాము కోరుకునేటోళ్ళందరికీ కూడా మళ్ళీ ఆశలు కల్పించే విధంగా కూడా రాజగోపాల్ రెడ్డి గారు అన్నది ఉంటుంది కదా. ఓకే. కాబట్టి నాకున్న అంచనా కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చాలా పటిష్టంగా పనిచేయడం అనేది కాదు, ఉమ్. ఒక ఒక విజనర్గా ముందుకు పోతున్న క్రమంలో తను అంటున్న దాన్ని మనం తప్పుపట్టడం కంటే వీలైతే సహకరించడం మంచిది అని. సరే, మాలాంటి వాళ్ళము ఎప్పుడైనా పాజిటివ్గానే మాట్లాడతాం, సహకరించే ప్రయత్నం చేస్తాం. కానీ డీవియేట్ అవుతున్నప్పుడు పార్టీకి జరిగే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు కూడా తెలుసుకొని, అంటే ఇప్పుడు మేము లోపల మాట్లాడుకున్నాం అనుకోండి, అది లీగ్గానో లేకపోతే ఇంకో రూపంలో వచ్చింది అనుకోండి, అది వేరుంటుంది. బట్ ఓపెన్గా డిస్కషన్ చేసేప్పుడు కొంచెం మాకు కూడా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు మాకేమో రాజగోపాల్ రెడ్డి గారు మాకేమన్నా వ్యతిరేకమా? ఆయన కూడా ఒకరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన కూడా పీసీసీ పోటీలో ఉన్నాడు. పీసీసీలో ఉంటే సీఎం కూడా కావచ్చనే ఆలోచనలు వారికి అప్పుడు ఉన్నాయి. ఆ డిఫెక్షన్ ఒకటి వారికి ఇబ్బంది అయింది తప్పితే ఆయన కూడా మంచిగా పార్టీ కొరకు కొట్లాడిన లీడరే కదా. కాబట్టి మీరు కావడానికి బేస్ ఏర్పాటు చేసుకోవడం అనేది చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎంతమంది మా వెంకటరెడ్డి గారు కానీ, దామోదర నరసింహ గారు కానీ, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, బట్టి గారు కానీ, ఇట్లా అప్పుడు లిస్ట్ మొత్తం చాలా పెద్ద ఎత్తునే ఉంటాయి. జగ్గారెడ్డి గారు కూడా నేనేం ఇట్లా ఎవరైనా కోరుకోవచ్చు. దాంట్లో ఎవరిని కూడా మనం అభ్యంతరకరం చెప్పాల్సిన అవసరం లేదు. సో నేను ఉంటా అని కూడా అనుకోవచ్చు ముఖ్యమంత్రి గారు. దానికి మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్. సో ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీద రాత్రి దాదాపు 30 నుంచి 40 మంది దాడి చేసే ప్రయత్నం చేశారు అనేది ఆయన పిఎస్లో కంప్లైంట్ కూడా పెట్టిండు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి న్యూస్ ఛానల్ హౌస్ల మీద కావచ్చు, జర్నలిస్టుల మీద కావచ్చు, లేకపోతే నాయకుల మీద కావచ్చు, ఎందుకు ఇట్లా శాంతి భద్రతలకు ఎందుకు ఇట్లా విఘాతం కలుగుతున్నది, ఎందుకు ఇట్లా దాడులు జరుగుతున్నాయి, ఏమైనా కంట్రోల్ చేసే అవకాశం ఉందా హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది? అంటే అనుమానాలు ఉన్నాయి అనేది మిత్రుడు చెప్తున్నాడు, నేను కూడా మీడియాలో చూసిన. అనుమానాలు ఇష్యూస్ మీదనో సంథింగ్ ఏదో ఉంది, అక్కడ జరిగిన కూడా చిన్న జస్ట్ లైక్ చిన్నపాటి వివాదం లాంటిది ఇలాంటి వాటికి కావచ్చు అని అంటున్నా. ఏదైనా సరే ఎమ్మెల్యే సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా వరకు ఈ అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు వ్యక్తిగత అంశాలే వీటికి కారణమవుతున్న క్రమం, కానీ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గానే ఉన్నప్పుడు కూడా ఈ ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి ఏమైతే అంటే ఈ బోనాల సందర్భం కానీ మనకి ఇట్లాంటివి వచ్చినప్పుడు కొంత ఆర్డర్ మిస్ అవుతుంటారు జనం కూడా. ఇప్పుడు మనం దర్శనానికి పోయినా కూడా ఎక్కువ మంది జనం ఉన్నప్పుడు ఈ జాతరలలో ఇంకా ప్రోటోకాల్ అనేది సెకండరీ. ప్రజలే ప్రోటోకాల్ అవుతారు. మీరు మంత్రి పోయినా, ఎమ్మెల్యే పోయినా, ఎమ్మెల్సీ పోయినా మేమేం తక్కువ అనే ఒక ఫీల్ ఉంటుంది చాలా మంది. సో అట్లా వచ్చిన ఏమైనా వివాదం అయ్యి ఉంటుంది.
ఒకవేళ అట్లా కాకుండా వ్యక్తిగతంగా ఉండే ఏమైనా వైరుధ్యాలతో వస్తే కనుక డెఫినెట్గా ప్రొటెక్షన్ ఈజ్ దేర్. బట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో చాలా స్ట్రిక్ట్గానే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వారే హోంశాఖ మంత్రి కూడా కాబట్టి చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటుంటే ఎక్కడ ఏది ఉన్నా కూడా ఇమీడియట్గా రెస్పాన్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వారు వ్యక్తిగతంగా కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు ప్రధానంగా ప్రతిపక్షాలైనా ప్రజల నుంచి అయినా కొంతమంది విమర్శకులైనా సొంత పార్టీ ఎమ్మెల్యేలకి భద్రత కల్పించకపోతే ప్రజలకేం భద్రత కల్పించడం భద్రత కూడా వాళ్ళు తెర మీదకి బలంగా తీసుకొస్తున్నారు. భద్రత సమాధానం దానికంటే కూడా వివాదం కాస్త దాడి వైపు మళ్ళినప్పుడు అది ఆన్ ది స్పాట్ కదా. సో కొంచెం ఇక ఏమంటాము ఇర్రెగ్యులారిటీస్ ఎట్లా ఉంటాయనే దాన్ని మనం ఇప్పుడు నేను ఓపెన్గా డిస్కస్ చేయలేను. కానీ తాత్కాలికమైన ఏమంటారు కోపాలు పగలుగా మారితే ఇమ్మీడియట్గా యాక్షన్స్ ఇట్లా ఏమైనా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. సో ఏదేమైనా కూడా కాషియస్గానే ఉంటుంది. ఇప్పుడు మాకు కూడా చాలామంది చెప్తుంటారు ఇట్లా సార్ ఇట్లా ఏమంటాము సోషల్ సెక్యూరిటీ పోతున్నప్పుడు సీరియస్గా ఇమ్మీడియట్గా ప్యానిక్ అయ్యే ఇన్సిడెంట్లు కొన్ని ఉంటాయి. అట్లాంటప్పుడు మీరు ఏమంటారు ఎక్కువ వాచ్ పెట్టాలి సిటీఎమ్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి కానీ హైదరాబాద్ ఎక్స్క్లూజివ్గా. ఎందుకంటే ఒక రకమైన ఉన్మాదంతో కూడా జరుగుతున్న సంఘటనలు ఈ మధ్య మనం చూస్తున్నాం. అది డ్రగ్ ప్రేరేపితమా లేకపోతే ఇంకా ఏదైనా ఇదంతా సెకండరీ. కానీ కొంత ఇన్స్టంట్ ఇన్సిడెంట్స్ల మీద మనం దృష్టి పెట్టాల్సిన ఊహించకుండా జరిగేవి కూడా ఉంటాయి కొన్ని. సో ఇది కూడా నేను అలాంటిదని నేను భావిస్తున్నా. చూద్దాం దాని ఎంక్వైరీ తర్వాత ఎలాంటి వస్తాయో. బట్ ఏదున్నా వ్యక్తిగత భద్రత కూడా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటే వారు ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా అడుగుతున్నారు మీకు ఇంకేమైనా ఉంటే మాకు చెప్పండి సార్ అని కూడా ఎవ్రీ 2 months 3 monthsకి ఒక ఏంటంటే క్రాస్ చెక్ కూడా చేస్తున్న పరిస్థితి. థ్రెడ్స్ లాంటి ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయి. సో దాంట్లో నేను అనుకుంటున్నది ఏంటంటే ఆడ జరిగిన సంఘటనే దీనికి కారణమై ఉంటుంది. బట్ ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అవుతున్నది. సో దయాకర్ గారు ఈ మధ్య అటు సోషల్ మీడియా వేదికగా అయినా లేకపోతే ఇటు ప్రధాన ప్రతిపక్ష నాయకులైనా లేకపోతే ముఖ్యమంత్రి గారు అంటే భాష పట్ల ఎట్లా చూస్తారు? ప్రధానంగా కేటీఆర్ తిట్టినని మీరు తిట్టినని వాళ్ళు. సో భాష కొంత హద్దులు దాటుతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో కేటీఆర్ చాలా వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి గారి మీద, చెప్పలేనటువంటి వ్యాఖ్యలు కూడా. సో ఎట్లా చూస్తారు అరైతురే అంటూ? రెచ్చగొట్టే ధోరణితో ఉన్నది. ఎందుకు అని అంటే రెచ్చగొడితే రెచ్చిపోయి ముఖ్యమంత్రి గారు ఏమైనా ఆయన మీద కామెంట్ చేస్తారేమని. ఏదో సినిమాలో ఉంది బీట్ మీ అని బ్రహ్మానందం అంటాడు. అట్లా కనపడుతున్నది నాకు. కొట్టిన తర్వాత ఏమైతుందో కూడా చూస్తే అట్లా ఉంటుంది. కానీ ఆయన కేటీఆర్ నేమ్ ముట్టాడు. ఆయన ఓన్లీ ఇప్పుడు ఏంది కేసీఆర్ని ఎట్లా బయటికి తీసుకురావాలి అనే దాంట్లో వాడు ఆయన హాయిగా ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు. కాబట్టి ఆయన గురించి మాట్లాడతాడు తప్ప కేటీఆర్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఆయనకు రాదు. ఎందుకంటే ఇక వాళ్ళ ఇంట్లో జరుగుతున్నాయి చూసిన ఒక మాట అన్నాడు కదా ముఖ్యమంత్రి గారు, మీ చెల్లె నీ మాట నమ్మట్లేదు ఇక నిన్నోడు నమ్ముతాడని. లేదంటే వాళ్ళ జరుగుతున్న వైరుధ్యాల్లో మనోడు ఛాంపియన్గా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తే నేను ఈ ముగ్గురు ఇట్లే నేను ఎలివేషన్ అవుతా అని ఆయన అనుకుంటున్నాడు. కాబట్టి దానికి రెస్పాండ్ అవసరం లేదని వారు అనుకోవచ్చు. దానివల్ల మనోడు ఎట్లనైనా మాట్లాడదామని అంటే బయటకు వస్తాడేమో, వచ్చి నన్ను తిడతాడేమో, నన్ను కూడా తిట్టాలండి, బీట్ మీ అన్నట్టుగా చేస్తుంది. కాబట్టి దానివల్ల వ్యక్తిగతంగా తను పతనం అవుతున్నది అర్థం కావట్లే. ఇప్పుడు మేము యాంటీగా అంటే మీన్స్ కౌంటర్ రెస్పాన్స్ కావాలంటే కూడా మాకు కూడా ఇప్పుడు ఆయన అన్న భాషను వాళ్ళు మాట్లాడుతున్న తీరును వాడితే మమ్మల్ని ప్రజలు లేకపోతే పెద్ద నాయకులు చూసి మీరెందుకు ఇట్లా తయారవుతుండ్రు అనే స్థితికి వచ్చింది. సో మళ్ళీ ఇంకా వేరే నాయకులు మాట్లాడితే గిట్లనా మాట్లాడేది, ఎట్లా మాట్లాడుతుండ్రు మీరు మాట్లాడే భాష గిది అని మళ్ళీ మనకు ఇప్పుడు కాక కౌంటర్ వచ్చింది చూడు, ఏది ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ్రు అన్నట్టుగానే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా బూతులు మాట్లాడుతుండ్రు, అశ్లీలం మాట్లాడుతుండ్రు అని చెప్పడానికి చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక 2 ప్రెస్ మీట్స్ చూసిన నేను. కౌంటర్గా వాళ్ళు ఇవ్వడము అనేది మనకి ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చి ఉంటుంది. ఓకే, ఒకళ్ళిద్దరు ఇచ్చిన కౌంటర్ స్టేట్మెంట్స్. సో అట్లాంటి వాళ్ళే కరెక్ట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇక తెగించినవానికి తెడ్డే లింగం అన్నట్టుగా ఇట్లా మాట్లాడి రాజకీయాల విలువలు తగ్గించే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినా
పరుష పదాలు ఉంటాయి, ఆవేశంగా మాట్లాడాలు ఉంటాయి తప్పితే మాట తూలి బూతు మాట్లాడడం అనేది చాలా తక్కువ. హ్మ్. ఇప్పుడు మాలాంటి వాళ్ళం కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించి మాట్లాడుతాం. అవును. అశ్లీలం, బూతులు అనే విషయం అనేది ఎక్కువ వచ్చినాయనుకో, అది పెద్ద సమస్య అయితది రేపు. ఇప్పుడు హ్మ్. ఒక్క మీటింగ్‌లో మునుగోడులో మాట్లాడిన దానికి ఎంత పెద్ద వర్డ్స్. హ్మ్. వచ్చింది. అది కామన్ వర్డ్ సొసైటీలో అయినా గూడా హ్మ్. మీనింగ్ జూస్తారు గదా! అవును. ఎవరైనా. కాబట్టి అలాంటి వస్తే ఏందంటే, ఈ రాజకీయ నాయకులు ఇంతే వీళ్ళకి సిగ్గు లేదు, ఇట్లాంటి మాటలు మాట్లాడతారని జనం అనుకునే స్థితికి దిగజార్చొద్దు రాజకీయ వ్యవస్థను. హ్మ్. ఇప్పుడు అవమానపూర్వకంగా మాట్లాడడం వేరు, హ్మ్. లేదంటే ఇజ్జత్ తీసినట్టు మాట్లాడడం వేరు, వ్యంగ్యంగా మాట్లాడడం వేరు ఉంటది. ఓకే. ఆయన ఎప్పుడు వ్యంగ్యాన్ని ఎంచుకుంటాడు ముఖ్యమంత్రి గారు. హ్మ్. వీళ్ళేమో ఇజ్జత్ తీసుకునే ముచ్చట్లు పెడుతుండ్రు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు. ఓకే. ఇట్లంటే మనం ఒరేయ్ నీయమ్మ బాగా తిట్టిండ్రా కాంగ్రెస్ వాళ్ళని రేవంత్ రెడ్డిని అనేటట్టు వస్తదని అనుకుంటారు గానీ, హ్మ్. వ్యక్తిగతంగా వాళ్ళ విలువలు ఎంత దిగజారుతున్నాయో. నేనైతే కేటీఆర్ ఇట్లా మాట్లాడతాడని నేను గూడా అనుకోలే. హ్మ్. మేము ఆవేశంగా చాలా ఎన్నో సార్లు ముఖ్యమంత్రులను టార్గెట్ చేసి మేము గూడా మొదటి నుంచి ఉన్నాం మేము. కానీ ఏ రోజు సబ్జెక్ట్ ఓరియంటేషన్ ఉంటది తప్పితే వ్యక్తిగత హననం ఉండదు. మొన్న ఏదో మాట్లాడినప్పుడు హ్మ్. హ్మ్. ఇట్లా కే కేసీఆర్ గారిని హ్మ్. ముసలోడి ఆరోగ్యం బాగలేదు. హాస్పిటల్‌లో ఉన్నాడు. ఉన్నడో పోతాడో అన్నట్టు అని ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చిన. హ్మ్. ఈయన ఇట్టుంటే గీళ్ళొచ్చి గిట్లా చేస్తుండేందని అర్థంతోని అంటేనే హ్మ్. చాలామంది ఫోన్లు చేసిర్రు నాకు. గిట్లా హ్మ్. మాట్లాడతావా నువ్వు కేసీఆర్ మీద వ్యక్తిగతంగా? హ్మ్. మీకు వ్యక్తిగతంగా గూడా రాజకీయ వైరుధ్యాలు తప్పితే వ్యక్తిగత పగలు లేవు గదా! మీరు హ్మ్. గిట్లా కేసీఆర్‌ని ఉద్దేశింటావా? అని నాకు చాలామంది ఫోన్ చేసిండ్రు. అంటే మనం మాట్లాడుతున్న మాట బాధ్యతాయుతంగా ఉండకపోతే హ్మ్. ప్రజల నుంచి వచ్చే అసహనాన్ని గూడా మనం ఎదుర్కోవాల్సొస్తది. ఓకే. మనోనికి అదేం పట్టి ఉన్నట్టు లేదు. హ్మ్. మళ్ళా 2 రోజులకొస్తాడు మళ్ళా గదే మాట్లాడుతుంటాడని నాకు అర్థమైపోయింది. హ్మ్. వాళ్ళు మాట్లాడుకోవడమే తప్పితే వాళ్ళ క్యాడర్ ఏం, వాళ్ళ నాయకులేం పెద్దగొచ్చి బయటికి మాట్లాడడం ఉండదుగా. హ్మ్. ఇప్పుడు ఒక రకంగా సబితా ఇంద్రారెడ్డి లాంటి ఒక క్రెడిబుల్ ఉన్న లీడర్‌ని నిలబెట్టి ఈళ్ళు కూసొని మాట్లాడుతున్న పరిస్థితి చూస్తున్నాం. అవును. ఒక మహిళ. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఆమెకున్న గౌరవం ఏంది? రాజశేఖర రెడ్డి గారు ఆమెను చూసిన తీరు ఏంది? ఆమెకు సొసైటీలో ఇంద్రారెడ్డి గారి సతీమణిగా ఉన్న గౌరవాన్ని కూడా కనీసం పక్కన కూర్చోబెట్టుకోవాలి. హ్మ్. ఇట్లాంటి కల్చర్డ్ ఫెలోస్ వాళ్ళు. కాబట్టి వాళ్ళ నుంచి ఆశించడం కూడా తప్పే హ్మ్. మర్యాదను. హ్మ్. అంటే మీరు మర్యాద ఇస్తుండ్రా అని అడగొచ్చు కాక. రాజకీయ మర్యాదలకు ఓ పరిమితి, పరిధి ఉంటది. అది ఓకే. దాటితే హ్మ్. వీధి కొట్లాటల కంటే ఘోరంగా ఉంటది. అది సమాజం మనల్ని ఒప్పుకునే స్థితి ఉండదు గదా! హ్మ్. సమాజం ఇప్పుడు ఇయాల ప్రతి ఒక్కరు మీరు మాట్లాడే తీరును గూడా అంచనా వేయగలరు. అవును. మాట్లాడుతున్న పదాల యొక్క అర్థాన్ని గూడా హ్మ్. ఈజీగా పసిగట్టగల సామర్థ్యాలున్న వాళ్ళు మన ప్రజలు గానీ, ఎవరైనా అబ్జర్వ్ చేసేటోళ్ళు గానీ చూస్తే అది పెద్ద సమస్య అయితది. కానీ ఫ్రస్ట్రేషన్ మీన్స్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఫోన్ ట్యాపింగ్ ఒకటి, కాళేశ్వరం ఒకటి. నేను ఇయాల పొద్దుగాల మిత్రునితోని మాట్లాడుతుంటే ఈ చర్చ వచ్చింది. హ్మ్. కాళేశ్వరం వల్ల ఎన్ని కాపురాలు కూలుతున్నాయి. ఓకే. ఇప్పుడు అనిషా నుంచి అంటే అవినీతి నిరోధక అవినీతి. శాఖ యెస్. హ్మ్. నుంచి ఎంతమంది కుటుంబాలు దొరుకుతున్నారు, అరెస్ట్ అయితారు. ఇది లేకపోతే వాళ్ళు అవినీతి పరులు కాకపోవు గదా! ఇది హ్మ్. లేకపోతే అంటే హ్మ్. ఇట్లా ఇష్టానుసారంగా దోచుకోవచ్చనే ఏమంటారు భరోసా హ్మ్. కేసీఆర్ నుంచో, ప్రభుత్వం నుంచో లేకపోతే అంత పెద్ద ఎత్తున 200,00,00,000, 1000,00,00,000, 500,00,00,000 ఏంది? హ్మ్. ఇప్పుడు మొన్న మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రవీంద్ర నాయక్ ఏమనుకుంటూ ఒక మాట అన్నాడు. చేప పిల్లలనే పట్టుకుంటుండు మా రేవంత్ రెడ్డి. ఈ అవినీతి పరులు ఇవంతా గూడా ఈ కాళేశ్వరం ఇంజినీర్లు చూస్తేనే వేల కోట్లన్నది. సో, తిమింగలం దొరికితే ఇంకెక్కువుంటది అని జెప్పేసి అన్నారు. ఆ తిమింగలము ఎప్పుడు పట్టుకుంటారు? ఆ తిమింగలం ఎవరై ఉంటారు? అది నీటిలోనే ఉంది గదా! హ్మ్. యాడికి పోతది? హ్మ్. ఈ గట్టు నుంచి ఆ గట్టుకు పోతది. ఆ గట్టు నుంచి ఈ కానీ గట్టుకొస్తది. చేపలకు తొందరగా వలేసిర్రు గానీ తిమింగలాన్ని పట్టుకోలేకపోతుంది కాంగ్రెస్ వస్తదది వాళ్ళు. జరే ఇప్పుడు హ్మ్. వాటి ఎక్కడుందనేది ఎరక తీస్తున్నాం. హ్మ్. ఎరక తీసిన తర్వాత దాని వివరాలు తెలిసిన తర్వాత ఎవిడెన్షియల్‌గా ఎవరు ఏ స్థాయి వాళ్ళున్నా గూడా డెఫినిట్‌గా హ్మ్. సీరియస్‌గా ఎందుకంటే అప్పుడే డైలాగ్స్ ఉండేగా పందికొక్కుల్లాగా మెక్కి హ్మ్. హ్మ్. వాటిని కక్కిస్తాం అని చెప్పి డైలాగ్స్ అన్నీ ఉన్నాయి గదా! అప్పుడు ముఖ్యమంత్రి గారి హ్మ్. పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నది. హ్మ్. మా ఎల్ఓపి ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు ఎక్కడ బ్యారేజ్ దగ్గరికి పోయి మరీ ఆ స్టేట్మెంట్ వచ్చింది. ఇంత అవినీతి జరిగిందని. హ్మ్.
1,00,000 కోట్లట ఈ రాహుల్ గాంధీకి రాసిచ్చేటోడు ఎవడు, 1,00,000 కోట్లే ఖర్చు కాలే, 1,00,000 కోట్ల అవినీతి అంటుండ్రు అని చెప్పి విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు. 1,50,000 కోట్లు అనేది కూడా మరుగున పెట్టడానికి 3 పైప్ లైన్ కొరకు కూడా ప్రతిపాదనలు చేసిండ్రు. అసలు అది కాళేశ్వరం అనేది తెలంగాణ పాలిట ఒక ఏమంటాము, ఒక శాపంగా మారింది. మామూలుగా దేవుళ్ళ పేరు దేవతల పేర్లు పెట్టి ఇంత అవినీతి చేయడము ఎంత ఘోరం. కాళేశ్వరుడు అంటే శివుడే కదా, సరస్వతి తర్వాత మన శారద ఇట్లా వాటి పంపు సెట్ల పేర్లు పెట్టి అట్లాంటి పేర్లు మంచి మంచి దేవతల పేర్లు చెప్పి దోచుకున్న వీళ్ళను అంటే వాళ్ళ భక్తి ఏందో అర్థమవుతున్నది. అవినీతి చేయొచ్చా దేవుని పేరు మీద? అట్లా చేసి ఇది కూడా రాజనీతిలో భాగం అని చెప్తారా? ఇప్పుడు అవినీతికి సంబంధించిన దొరికిన అధికారుల దగ్గర దొరికింది వాస్తవం కదా, రేపు దొరికేటోళ్ళ దగ్గర దొరుకుతుంది. కానీ ఎంత మంచి పేర్లు పెట్టి దేవి దేవతల పేర్లు పెట్టి వాటి ప్రాజెక్టులో ఉన్న వాటికి ఇప్పుడు రంగనాయకమ్మ అని పెట్టిండు ఒక దానికి, మన కొండపోచమ్మ అని పెట్టినము ఒకదానికి, ఏంది మలన సాగర్ పెట్టిన, మలన అంటే కూడా శివుడే. అట్లా మీకు ప్రాజెక్టుల ప్యాకేజెస్ దేవుని పేర్లే, పంపు సెట్ల పేర్లు ఎక్కడ గోదాదేవి కూడా పెట్టిండ్రు, సరస్వతి పెట్టిండ్రు, శారద పెట్టిండ్రు. ఇట్లా మంచి మంచి దేవతల పేర్లు పెట్టి ప్రజల సొమ్మును దోచుకునే వీళ్ళు నిజంగా ఎట్లాంటి వాళ్ళో రేపు ప్రజలకు తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా మాకేదో విలువ ఉన్నది, గౌరవం ఉన్నది తెలంగాణ ప్రజల్లో. అసలు ఫోన్ ట్యాపింగ్ వల్లనే ఎవరో చెప్తున్నారు కదా, 64 ఇట్లా సీట్లు వచ్చినాయి, లేకపోతే 100 సీట్లు వచ్చాయి కాంగ్రెస్ కానీ. అట్లా చేసి అంత అక్రమాలు చేసి కోట్ల రూపాయలు వెచ్చిస్తేనే కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించింది. అంటే ఎంత పెద్ద ఎత్తున కాంగ్రెస్కు ఓట్లు వేయాలనుకున్నది అన్నట్టు ప్రజలు దాదాపు 60-70% ఓట్లు వేసినట్టు లెక్క. వాళ్ళేంది కాంగ్రెస్ ఇచ్చిన దొంగ హామీలకు ప్రజలు మోసపోయి ఓట్లు వేసారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే 100 సీట్లు వస్తాయని చెప్తున్నారు నిన్న మొన్న కేటీఆర్. మరి అట్లా ఉండే తీరుగుంటే ఎందుకు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు? ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు? ఇంత పెద్ద పోటుగాడు పక్కన పెట్టు. ఇప్పుడు 8 బీజేపీకి వచ్చినాయి, వీళ్ళకి ఎన్ని వచ్చినాయి? 0. మరి ఎందుకు మిమ్మల్ని మొత్తమే రిజెక్ట్ చేసిండ్రు? అప్పుడన్నా 35-36 సీట్లు వచ్చినాయి, 0 సీట్లు ఎందుకు వచ్చినాయి? ఇంకా మళ్ళీ ఈయన పెద్ద మాటకి విలువ ఉంటుంది అని చెప్పేసి ఇవాళ మేము 6 గ్యారెంటీల్లో అమలు చేయని ఇంకా 2-3 ఉంటాయి, ఆ 13 బై హెడ్స్. అవి కూడా ఆర్థిక అంశాలు కాబట్టి ఆగుతున్నాయి. రెండోది మహిళలను కూడా, కుటుంబాల్లో మహిళలకు ఇప్పుడు 1,00,00,000 మంది మహిళల్ని చేసేది, కోటీశ్వరులు చేసే ప్రోగ్రాం వేరు. మనం ఎన్నికల్లో ఇచ్చినది ఏంటిది హామీ? 2,500 స్కూటీ, ఇట్లా ఏంది తులం బంగారం లాంటివి ఆర్థిక అంశాలు చేయబట్టి కొంత డిలే అవుతాయి తప్పితే డెఫినెట్గా అవి కూడా వస్తాయి. మిగతా వాళ్ళ కొరకు పావలా వడ్డీ, తర్వాత వడ్డీ లేని రుణాలు, సంఘంకి ఇచ్చే మహిళలకు ఇచ్చే ప్రోత్సాహకాలు అవన్నీ జరుగుతున్నాయి. పెట్రోల్ పంపులు ఇవ్వడం నుంచి మొదలు పెడితే అవన్నీ మహిళా శక్తి మీద ఇప్పుడు జరుగుతున్నాయి. గవర్నర్ గారు మన వారు పాల్గొన్నారు. అట్లాంటి అన్నీ కూడా మనం అభివృద్ధి కార్యక్రమాల లెక్క చూస్తలేము. వీళ్ళకి ఈ 6 గ్యారెంటీలో వచ్చేవి మాత్రమే చూస్తున్నాం. ఆ 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా ఇప్పుడు ఫ్రీబీస్ వద్దని మళ్ళీ వీళ్ళే అంటున్నారు. మనం ఇప్పుడు వీళ్ళు కూడా ఇచ్చిండ్రు, మనం 2,500 అంటే వాళ్ళు 3,000 ఇస్తామన్నారు. వాళ్ళు తులం బంగారం పెట్టిండు, ఏం పెట్టినమో దానికి వాళ్ళు పెట్టిండు. అసలు 420 వాళ్ళు ఇప్పుడు 420 గ్యారెంటీలు అంటారు, కానీ దీన్ని కాపీ కొట్టిన 420 అయినా సరే ప్రజలు నమ్మలే. మనం 6,000 అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ పెట్టిండ్రు. ఏంది రైతు భరోసాకు సంబంధించి, తర్వాత రుణమాఫీకి సంబంధించి మేము కూడా చేస్తాం, మళ్ళా 1,00,000 చేస్తామని కూడా అన్నారు వాళ్ళు. ఇట్లా వాళ్ళ మేనిఫెస్టోలు అన్నీ కూడా అన్నప్పటికి కూడా వాళ్ళని ప్రజలు నమ్మలేదు. కాబట్టి ఇప్పుడు ఒక రకంగా ఒక పర్వర్టెడ్ పొలిటీషియన్స్ని మనం బీఆర్ఎస్లో చూస్తున్నాం. అసలు వాళ్ళు నాకైతే ఏ రీజనింగో నాకు తెలుస్తలేదు, కానీ అంటే రీజనింగ్ మీన్స్ ఒక ప్రాతిపదిక లేకుండా వాళ్ళు చేస్తున్న విమర్శలు, అంటే ప్రజలు ఇది నమ్ముతారు అనే ఆలోచనతోని చేస్తున్నట్టుగా నాకు కనబడుతుంది. అరే
తెలంగాణ ఎంటిటీ, మేమే తెలంగాణ అస్తిత్వము, మేమే ఇట్లా అంటారు. ఉమ్, మరి మీరు తెలంగాణ అంటుంటే మేము ఎవరమని మనం అనొచ్చు కానీ, ఉమ్, అసలు మీ పార్టీ దాంట్లో నుంచి తెలంగాణ అనే పదాన్ని ఎందుకు తొలగించారో ఇప్పటివరకు ఒక్కడన్నా చెప్పిండు ఎవడన్నా? అది చెప్పురి. ఉమ్, బనకచెర్ల మీద ఏదో బతుకు తెరువు పోరాటం చేస్తారు. ఏదో తెలంగాణ నీటిని ఏదో ఆంధ్రప్రదేశ్‌కి మనం ఇచ్చినట్టు. ఉమ్, వాటికి ఒక శాశ్వత పరిష్కారం కొరకు చేస్తున్న ప్రయత్నాల్లో, అది గనుక చేస్తే మేము దొంగలమని తేలుతదనే ఉద్దేశంతోని, అసహనంతో చేస్తున్నట్టు కనబడుతున్నది నాకు. ఉమ్, ఇప్పుడు కృష్ణా, గోదావరి జలాల మీద హ వాటా హక్కు ఒక ఎత్తు. ఉమ్, భవిష్యత్తులో గూడా వరద జలాల మీద గూడా ఏ విధంగా మనం ముందుకు పోవాలనే దాని విషయంలో ఇప్పుడే ఆలోచిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉమ్, మీకు వరద జలాలు లేదు, నికర జలాలు లేదు, ఏదీ లేదు. ఉమ్, తీసుకపోరు, ఎటన్నా తీసుకపోరని గాలికి వదిలేసి, టెలిమెట్రీలు గూడా పెట్టకుండా, బేసిక్ గదా! ఒక 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎంత ఎవరం తీసుకుంటున్నామని కొలమానానికి టెలిమెట్రీలు పెడతారు. టెలిమెట్రీ గూడా పెట్టే సోయి లేదు 9 సంవత్సరాలు వాళ్ళకి. ఇప్పుడు మనం మొట్టమొదటి మీటింగ్‌నే టెలిమెట్రీకి వాళ్ళని ఒప్పించినాం. టెలిమెట్రీ పెడుతున్నాం. ఉమ్, 299 టీఎంసీ కృష్ణా నుంచి తీసుకోవాలనుకుంటున్న ఏదైతే వాటా ఉందో దాన్ని మనం 500 పైచిలకు మనకు రావాలని కోరుకుంటున్నాం. ఒకవేళ గోదావరిలో మిగులు జలాలతో పాటు వరద జలాలు ఉంటే అవి వాటినెట్లా పంచుకోవాలి? ఓకే. 2 నీరు గోదావరిలో సమృద్ధిగా ఉన్నప్పుడు మన ప్రాంతం యొక్క హక్కుల కోసం పోరాడుతూనే, ఉమ్, అవసరమైతే గోదావరి జలాలు అవసరం వస్తే వాళ్ళకు, ఏ విధంగా కృష్ణా జలాలను మనం ఇంకెక్కువ వాటా తీసుకోవచ్చు కూడా. మన కృష్ణ పట్టి ఎక్కువ ఉంటుంది. పారుదల ఎక్కువున్నది. అవును. సో, అవి మహబూబ్‌నగర్ గానీ, నల్గొండ గానీ, లేకపోతే ఖమ్మం పార్ట్ అండ్ పార్సెల్ ఇవన్నిటికి కూడా మేజర్ ఈ ఏమంటారు, మన చిలక పొలాలకు ఉమ్, ఎక్కువ అవసరం ఉంది కృష్ణానే. అవును. కాబట్టి దాని మీద పెద్ద ఎత్తున ఇప్పుడు మన ప్రతిపాదన గూడా ఇచ్చంపల్లిది ఎట్లా తీసుకురావచ్చో గూడా మనం ఒక ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే మనకు మిగులు వరద జలాలు ఎక్కువ మొత్తంలోనే గోదావరి నుంచి వస్తాయి. అవును. వాళ్ళు ప్రాజెక్టులు కట్టలే వీళ్ళు. ఉమ్, ఒక ఉమ్, కాళేశ్వరం కట్టేసి కథ కంచికి చేసి పడేసారు. కాళేశ్వరం మొత్తం 1,20,00,000కి ఇచ్చేస్తది. అవును. అంటే ఈ మిడిమిడి జ్ఞానంతో లేని తెలివిని ఆపాదించుకొని, ఉమ్, అందుకనే గాడిద చేసే పని గాడిదే, కుక్క చేసే పని కుక్క చేస్తే మంచిది. మనం ఉమ్, ఎంత తెలివికల్ల నాయకులమైనా గూడా ఎక్స్‌పర్ట్స్‌ని మనం నమ్మాలి. ఎక్స్‌పర్ట్స్ వాళ్ళు నష్టపోవాలని చూసుకోరు, ప్రజలు నష్టపోవాలని చూడరు. ఓకే. ఎవరో కొంతమంది 1, 2% అవినీతి పరుల గురించి చర్చ కాదు గానీ, ఎవరైనా గింత పెద్ద ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఎక్స్‌పర్ట్స్ మాటలు వింటే ఈ సమస్య రాకు. ఉమ్, ఇప్పుడు ఎవడో చెప్తాడు, ఈ ప్రపంచంలో కాళేశ్వరం డిజైన్ చేసింది ఎవడో కూడా ఇప్పుడు మనకు తెలవదు. ఓకే. అకార్డింగ్ టు బీఆర్ఎస్ ఆర్ కేసీఆర్ వాటెవర్. ఎవరైనా సరే ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటారు కదా! కానీ దీన్ని ఆ డిజైన్ డిజైనర్ చేసింది ఎవరనేది పేరు తెలీదైతే. తెలుస్తలేదు. ఉమ్, నేను కాదు. ఉమ్, అప్పుడేమో మొత్తం లిఫ్టింగ్ ద రివర్ అని మొత్తం బీబీసీలలో లేకపోతే నేషనల్ జియోగ్రఫికల్ ఛానెల్‌లో. ఉమ్, ఇప్పుడు 3 గోర్జెస్ ఉమ్, ఆహ్, 0.05 సెకండ్స్ ఉమ్, భూమి ఏమంటారు భ్రమణాన్ని ఆపింది. ఓకే. 3 గోర్జెస్. ఉమ్, దాని డిజైనర్ ఉన్నాడు. అది కట్టిన దేశం ఉంది. అది ప్రెస్టీజియస్‌గా చెప్పుకుంటుండు. ఉమ్, కానీ అది ప్రపంచానికి చాలా నష్టం చేసినా అది రికార్డ్ అయింది. ఓహ్! కానీ ఇది తెలంగాణకు మొత్తం నష్టం చేసి ఇది రికార్డే అయింది. ఉమ్, ఇన్ని లక్షలు ఇట్లా కూడా ప్రాజెక్టులు కట్టొచ్చా? పిట్టగోడలు కట్టి కూడా ఇది మహా ప్రాజెక్ట్ అని, దీంతోనే బహుళార్థక సాధక ప్రాజెక్టు కాళేశ్వరం అని చెప్పుకొని ఉమ్, చేసిన దీన్ని ఇప్పుడు ఎలా తెలంగాణకు ఒకరోజు అది వరప్రయాద అని అనుకుంటామని ప్రాణహిత చేవెళ్ళ పెట్టినాం. కానీ అవును. ఇప్పుడు అదే మనకు నష్టం, శాపంగా మారడం అనేది దురదృష్టమైన దాన్ని, ఆ ప్రాజెక్ట్‌ను ఆయా ప్రాంతాలకు ఏమంటారు ఏమంటారు అలొకేషన్‌తోని మనం ఉమ్, చేసుకునే అవకాశం ఉంటుంది. దాని గురించి ఆల్టర్‌నేటివ్స్ ఆలోచిస్తుండ్రు. ఏది ఏమున్నా నాకు తెలిసి బాటమ్ లైన్ బీఆర్ఎస్‌కి ఇంకా భవిష్యత్తు ఉంది అని అనుకోవడం అనేదైతే వాళ్ళ యొక్క అజ్ఞానానికి నిదర్శనంగా నేను అనుకుంటున్నాను. నా అంచనా. ఉమ్, బీఆర్ఎస్‌కి ఇంకా ఉంటది. దాని ఎక్స్‌పైరీ డేట్ ఆల్‌మోస్ట్ ఆల్ క్లోజ్. ఓకే. సో, అందుకనే కదా బీజేపీవోళ్ళు ఇంకా ఆ పునాదుల మీద మేము నిలబడొచ్చు అని వాళ్ళతోని వీళ్ళతోని రాయబారాలు, బేరాలు. బీజేపీ అంటే బాగా గుర్తు చేసారు. ఎట్లా చూస్తారు బండి సంజయ్ వర్సెస్ ఈటెల మధ్య వార్ నడుస్తున్నది. ఆయన బహిరంగంగానే ఈటెల కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఆయన కొత్త పార్టీ పెడతారనే చర్చ వస్తున్నది. ఏమైనా కామెంట్ చేస్తారా అద్దెకి దయాకర్ గారు బీజేపీ నాయకుల వారి మీద? ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు కేసీఆర్ నుంచి విడిపోయేటప్పుడు దాదాపు ఒక 1 మంత్ నేను బ్రాండ్ అంబాసిడర్ అయిన ఆయనకు. ఏంది వాళ్ళకు
ఓకే. ప్రమోట్ చేయడంలో. ప్రమోట్ అంటే మీన్స్ ప్రొటెక్షన్ కొరకు. హ్మ్. ఎందుకు ఉద్యమకాలం నుంచి మాతో కలిసి ఉన్న హ్మ్, సోదరుడు కాబట్టి ఆయన అన్యాయం చేసిండనేది వాస్తవము. జరిగింది. సరే ఆ భూముల మీద ఎస్సీ, ఎస్టీ భూములు అని చెప్పేసి ఏదో ఒక కుక్కను కొట్టాలంటే పిచ్చిదాన్ని ముద్రేయడానికి ఏదో ఒకటి చేసిండు ఎల్లగొట్టినాక మేము ప్రజాస్వామ్యయుతంగానే వ్యవహరించే ప్రయత్నం చేస్తాడు మనోడని ఈటల రాజేందర్ మీద ఒక మంచి అభిప్రాయం ఉంది తెలంగాణ సమాజంలో. తర్వాత కమ్యూనిటీ కూడా మంచి కమ్యూనిటీ. కానీ తను ఎత్తుగడల్లో వైఫల్యం వల్ల ఈ పరిస్థితి వచ్చినా హ్మ్. తను ఎంచుకున్నది ఏంటి, భావజాలం ఏంటిది అని అందరూ ఆలోచిస్తారు. అలాంటిది బీజేపీ ఎందుకు ఆలోచించదని అనుకున్నాను. అదే ఈ సఫికేషన్. హ్మ్. ఇప్పుడు అద్దంకి దయాకర్కి బీజేపీ నాయకులు ఎవరన్నా దూరమా? హ్మ్. కిషన్ రెడ్డి నుంచి మొదలు కిషన్ రెడ్డి పోరుయాత్రకు మేము పార్టిసిపేట్ చేసినాము. జేఏసీలో మాతో కలిసి ఉన్నాడు. లేదంటే అదే బండి సంజయ్ గారైనా లేకపోతే మన రామచంద్రరావు గారైనా మాకు అందరు మిత్రులే, అందరు ఆత్మీయులే ఉన్నారు దాంట్లో. ఇప్పుడు రఘునందన్ గారైనా హ్మ్. ఎవరు దాంట్లో, మన లక్ష్మణ్ గారైనా సరే మాతో కలిసి ఉన్నోళ్ళే కదా. చాలా 10-15 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం. మేము బీజేపీకి పోలేక కాదుగా. సిద్ధాంత వైరుధ్యం కొంతమందికి కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. నచ్చవు. అది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి మనోడు ఎక్స్ట్రీమ్ రైట్కి పోవడం అనేది హ్మ్. రాజకీయ అవకాశం కొరక లేకపోతే అవకాశవాదం కొరక అనే దాని విషయంలో అవకాశాన్ని కూడా వాళ్ళ అవకాశవాదంగా తీసుకున్నారు సో, అంటే బీజేపీ. అప్పుడు ఈటెల తప్పు చేసినట్రా జాయిన్ అయ్యేటప్పుడు? నాకు తెలిసి ఆయనకు బీజేపీ, నేను నా వ్యక్తిగత బీజేపీ ఆయనకు యాప్ట్ కాదు. సరైనది ఆయన కాదు. మైండ్ సెట్కి యాప్ట్ కాదు. హ్మ్. కాకపోతే రాజకీయాలే కదా. గద్దరన్న అంటుండే ఒకసారి, అరే నీకు బీజేపీ నచ్చినా నచ్చకపోయినా హ్మ్. బీజేపీ ఒక రాజకీయ పార్టీ కదా. మీరు అన్ని మతాలు కలిసి ఉండాలని కోరుకునే పార్టీ మీదైతే, అన్ని మతాలు కలిసి ఉన్నా మేము హిందువులమే ఎక్కువ అని చెప్పే పార్టీ అది. ఇంతే. కానీ మీకు ఓట్లు కావాలి, వాళ్ళ కోట్లు. ఫార్మేట్ సేమ్ కదా. హ్మ్. మీ మీ వాదానికి వాళ్ళ వాదానికి ఎవరు ప్రజలు అంగీకరిస్తే వాళ్ళు గెలుస్తారు. ఓకే. అది ఫక్త్ పొలిటికల్ పార్టీ కదా. హ్మ్. ఆర్ఎస్ఎస్ లేకపోతే ఇతర ఆర్ఎస్ఎస్ వింగ్స్ అవి భావజాల వ్యాప్తిలో హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకుపోవడంలో వాటి ఎత్తుగడలు వేరుంటాయి. ఓకే. కానీ మీ ఐడియాలజీకి వాళ్ళ ఐడియాలజీకి సెక్యులర్ ఐడియాలజీ, రిలీజియస్ ఐడియాలజీ, హ్మ్. రిలీజియస్ ఓరియంటెడ్ ఐడియాలజీ కదా. 2 పార్టీలే కదా. పార్టీలు ఓటు కోసం వస్తాయి కదా అని హ్మ్. అన్నాడు. అంటే ఏంది, ఫక్త్ పొలిటికల్ పార్టీకి అట్లా చూసినా కూడా హ్మ్. భావజాల రీత్యా వాళ్ళకు సెంటిమెంట్ ఉంటుంది కదా. వాళ్ళ విచారధార నుంచి వచ్చిన వాళ్ళని లీడర్లు చేసుకోవాలనుకునే క్రమంలో తను ఆశపడ్డాడు అని అనుకుంటున్నా. హ్మ్. ఇప్పుడు ఇంకా ఆశలు ఉన్నాయా లేవా నాకు తెలియదు మీకు కానీ ఇప్పటికి కూడా చాలా మంది సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు పెడుతున్నారు. అన్న మీరు అప్పుడే తప్పు చేసిర్రు అడుగుపెట్టి, ఇప్పటికైనా బయటికి రండి. సొంత పార్టో లేకపోతే ఇంకో పార్టీలోకి పోండి. ఆ భావజాలాలు మీకు వర్కౌట్ కావని ఒక సలహా సూచనలు ఇస్తున్నారు. అట్లా ఒక ఉద్యమకారుడిగా మీరేమన్నా ఈటెలకు సలహా సూచనలు ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నారు? వ్యక్తిగతంగా అయినా పార్టీలు పక్కన పెడితే. సలహా సూచనలు ఇచ్చే స్థాయి నాది. తనకు కాదు. తను నాకంటే హ్మ్. తెలివి కల్లోడే, నాకంటే రాజకీయ నేర్పరినే. కానీ అప్పుడప్పుడు తాత్కాలిక ఎత్తుగడల్లో తప్పిదాలు జరిగితే, సమస్యలు వచ్చినప్పుడు మన మైండ్తో ఆలోచించుకుంటే మంచిది మనకి ఏంటి అనేది. ఇప్పుడు నేను కాంగ్రెస్తోనే మై లైఫ్ అనుకొని ఉన్నాం. ఇంకా ఓకే. మాకింకా వేరే అవకాశం వచ్చినప్పుడు ఇస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే కాలేదు, ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. అవును. పార్టీ నన్ను ఏం చేసుకుంటుంది, నాకు పార్టీ ముందా పదవి ముందా అని అంటే నేను పార్టీనే ముందని ఉన్నా. పార్టీ ఓకే. ఫస్ట్ అని చెప్పిన హ్మ్. మా అధినాయకత్వానికి కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ. ఇప్పుడు మనవాడు డైవర్ట్ అవుతున్న కొద్దీ పలచన అయిపోతుంది కదా హ్మ్. బీఆర్ఎస్. వాస్తవానికి ఆయన లెఫ్ట్ ఓరియంటెడ్ అయినా చాలామంది లెఫ్ట్ లీన్ పొలిటీషియన్స్ అంతా బీఆర్ఎస్లో అకామిడేట్ అయ్యారు. ఓకే. బీఆర్ఎస్ నుంచి తను ఎగ్జిట్ అవుతున్నప్పుడే ఆలోచించాల్సింది ఏ పార్టీ అయితే రైట్ అనేది. అని. హ్మ్. సో బీజేపీ నేషనల్ పార్టీ అనే ఆలోచనతోని అవకాశం ఇస్తారు ఓబీసీకి అనే ఉద్దేశంతో అని అనుకొని ఉండొచ్చు. బట్ హ్మ్. ఇప్పటికైనా ఏం నిర్ణయం తీసుకున్నా కొంత గతం కంటే పలుచన పడ్డ మాట వాస్తవం. హ్మ్. ఇప్పుడు మేము విమర్శించే అప్పుడప్పుడు చూసి కొంత ఇబ్బంది పడుతుంటాడు, కొంచెం చూసి మాట్లాడాలని చెప్తుంటాడు. కానీ హ్మ్. రాజకీయాలు షూడ్గానే చేయాలి. ఓకే. ఇప్పుడు వివిధ రకాలుగా ఇప్పుడు
ఇప్పుడు అనుకుంటున్నాం బీజేపీని మళ్ళీ ఆయన దగ్గర చేసి పెద్ద లీడర్ చేస్తారేమో, చెప్పలేదు. లేదంటే వాళ్ళ వ్యక్తిగత వైరుధ్యాలతో నేను బయటికి వెళ్ళి ఆయన పార్టీ పెడతాడేమో, అట్లా కూడా చెప్పలేము. ఏ ఆప్షన్ అయినా సరే పిన్ పాయింటెడ్గా చాలా షూర్గా ఉండాల్సిన అవసరం ఉంది. మన మన తడబాటు ఎప్పుడు కూడా మార్పు మంచిదే కానీ మార్పు మరక కావద్దు. సమస్య ఇప్పుడు అక్కడ రాజకీయ నాయకులకు వచ్చే మేజర్ సమస్య అదే. ఇప్పుడు మనం ఇటు డైవర్ట్ అవ్వడం ద్వారా మనకు మేలు జరుగుతుందేమో ఈ నుంచి. ఏదో చాలామంది ఏమంటారు, పార్టీ మారిన వాళ్ళు ఎక్కువ నాయకులు అవుతుండ్రు అంటే అవకాశానికి సరైన ప్రతిభకు సరైన అవకాశం రాకపోతే కూడా కొంత మార్పులు ఉంటాయి. ఓకే. సో దాంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా రాజేందర్ గారితో సమాజానికి నెగిటివ్ ఏముండదు. ఓకే. అంటే ఆయన నెగిటివ్ చేసేట ఆయన కాదు, ఏదో కేసీఆర్ మాదిరిగా తెలంగాణ అని పేరు చెప్పేసి తెలంగాణను దోచుకునే తత్వం అట్లా అట్లా కాదు. ప్రొయాక్టివ్ లీడర్స్తోని సమాజానికి మంచిదే. భావ వైరుధ్యాలు, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ డిఫరెంట్, అది వేరు. ఓకే. కానీ సమాజం పట్ల కమిట్మెంట్ ఉన్నోడే కాబట్టి చూద్దాం ఏం చేస్తాడు. మేము గతంలోనైతే కాంగ్రెస్కి వస్తే మంచిది అనుకొని చాలా కోరుకున్నాం. ఆయనకు ఇప్పుడు కోరుకోవట్లేదా? ఇప్పుడు కాంగ్రెస్ అప్పుడు ఇప్పుడు ఇప్పుడు అనుకోవట్లేదు. నేనైతే ఇప్పుడు నేను నాటి ఏమంటారు, నేను డిసిషన్ మేకర్ని కాదు, ఒపీనియన్ మేకర్ని కూడా ఇప్పుడు కాదు. కానీ ఆ రోజుల్లో కొన్ని ప్రయత్నాలు వారు కూడా చేసినట్టుగా నాకు సమాచారం ఉండే. అప్పుడు వస్తే బాగుండు, ఎందుకంటే కొంత సోషల్ సెక్యులర్స్కు కాంగ్రెస్ కంటే బెటర్ అకామిడేషన్ వేరే పార్టీలు ఇవ్వలేరు. అన్ని పార్టీల కాంగ్రెస్లో ఉండొచ్చు, కొన్ని పార్టీలలో కొన్ని పార్టీలలో ఉండలేరు, కానీ కాంగ్రెస్లో ఒకవేళ ఈటల కాంగ్రెస్కి వచ్చినంటే ఇవిడే వ్యక్తి కలిసిపోయే వ్యక్తి అనుకుంటున్నారా? కలవలేని అనుకుండేమో అప్పుడు అనుకొని దట్ ఆల్టర్ అయి ఉంటాడు. ఏదేమైనా సఫకేషన్ కనబడుతున్నది, వాస్తవం అది. ఇప్పుడు ఇష్టం ఉన్నప్పుడు ఎంత కష్టమైనా భరిస్తారు, ఇష్టం లేకుంటే ఆ డైలాగ్స్ వస్తాయి. సో అది వచ్చినాయి అని అంటే ఎవరితో వైరుధ్యం ఉన్నా ఈజ్ నాట్ గుడ్ అన్నట్టు కదా. ఇప్పుడు ఎందుకు ఆ మాట అంటున్నంటే, తెలంగాణలో ముదిరాజ్ కమ్యూనిటీ అనే కాదు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమాల్లో సీరియస్గా పనిచేసిన వాళ్ళు ప్రజలకు మరింత పునరంకితం అయ్యే విధంగా ఉండాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఉంటుంది. ఓకే. ఎందుకంటే అంత సాక్రిఫైస్ చేసి తెలంగాణ తెచ్చి తెలంగాణ మలిదశలో అంటే పరిపాలనలో వాళ్ళు ప్రతిపక్షంగానో అధికార పక్షంగానో ఏదో ఒక రకంగా ఉంటే తెలంగాణకు ఇంకెక్కువ మేలు జరుగుతుంది. ఏమంటాము, తెలంగాణ ఉద్యమంలో లేకున్నా తెలంగాణ సోయి ఉన్నా కూడా. సో తనకు చూద్దాం ఏం జరుగుతుందో. నాకైతే నేను అనుకుంటున్నా ప్యాసిఫై అయిపోతారేమో. ఓకే. అది ఒక జర్క్ లాంటిది అని అనుకుంటున్నా. ఏదున్నా బీజేపీ ఐడియాలజీ లేని వాళ్ళను లేపదు అని అయితే చాలాసార్లు ప్రూవ్ అయింది. ఇప్పుడు ఏంది వాళ్ళకు స్టేట్ ప్రెసిడెంట్ ఇష్యూనే కదా కోరుకున్నాను. రైట్గా శ్రీ గణేష్ విషయానికి వస్తే ఎట్లా చూస్తారు? ఒక ఎమ్మెల్యే మీద జరిగినటువంటి దాడిని అద్దంకి దయాకర్ ఏమైనా ఖండించే ప్రయత్నమో, లేకపోతే శ్రీ గణేష్కి ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం? నేను అదే చేస్తున్నా ఇంతకు ముందు నుంచి మిత్రునికి మార్నింగ్ కూడా చేసిన. అది ఎవరి మీదనైనా, నాట్ ఈవెన్ మైపార్టీ ఎమ్మెల్యే అయినా కూడా, లేదంటే ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేస్ అయినా కూడా ఎవరి మీదనైనా దాడి అనేది అప్రజాస్వామికం, చేయాల్సిన అవసరం ఉండకూడదు, రావద్దు కూడా అని కోరుకుంటా. అన్నిటికంటే ముఖ్యంగా మానవుడు నాన్ కాంట్రవర్షియల్గా అందరితో చాలా సోబర్గానే మెలుగుతుంటాడు అందరితో, అసలు ఏ బేసిజాలు కూడా ఉండవు. సో అలాంటి వ్యక్తి మీద దాడికి ప్రయత్నం జరిగిందంటే నేను అనుకుంటున్నది ఇన్సిడెంటల్గా జరిగింది అనే ఒక ఆలోచన ఉంది. ఏదున్నా ఇది పెద్ద మెసేజ్ పోయింది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు. సో అట్లాంటి నెగిటివ్ మెసేజ్ పోకుండా ఉంటే మంచిదని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు విపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేల మీద కూడా దాడులు జరగాలను, వాళ్ళ మీద ఇంకోటి జరగాలని కోరుకోవడం మా ప్రభుత్వం అయితే కాదు, ఎవరిదైంది. అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. సిద్ధాంతపరమైన వైరుధ్యాలుంటే భావ వైరుధ్యంతో పోట్లాట ఉండాలి తప్పితే ఈ వ్యక్తిగతంగా దాడులు చేసి కల్చర్ అనేది అంత మంచిది కాదు, అసలు రాజకీయాలకు అది యాప్ట్ కూడా కాదనేది నాకు ఉన్న అభిప్రాయం. డెఫినెట్గా చూద్దాం, నేను గణేష్ గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే మాకు హైదరాబాద్ సంబంధించి, తర్వాత ఎస్సీ తను కూడా దళిత ప్రజాప్రతినిధి, కొంచెం ఎప్పటి నుంచో మాతో కలిసి కూడా ఉండే మిత్రుడు. తను వ్యాపారవేత్తగా ఉన్నప్పటి నుంచి కూడా గీతారెడ్డి గారి దగ్గర నుంచి నాకు పరిచయం, దాదాపు ఒక 20 years
ఆ, పరిచయం. ఉమ్. ఎక్కడ కూడా నాన్ కాంట్రవర్షియల్గా ఉండే పరిస్థితి కానీ ఇలాంటివి జరగడం అనేది దురదృష్టకరం. జరగకుండా చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుంది. ఇట్లా దాడికి ప్రయత్నించిన వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం కానీ వాళ్ళు సీరియస్గా ఎంక్వైరీ దొరికితేనైతే ఉంటుంది కదా, డెఫినెట్గా దొరికితేనైతే ఉంటుంది కదా. అది ఎంక్వైరీలో తెలిసిన తర్వాత దాన్ని ఏంటి అసలు ప్రిమా ఫేసి ఏమైందనే దాన్ని బట్టి చర్యలు ఉంటాయి. ఇప్పుడు దాడి చేసిన వాళ్ళని కూడా పూలదండలు వేసి కూర్చోబెట్టలేము కదా, దాడులు చేయడానికి ప్రయత్నం చేసినా కూడా. అది లేకపోతే ఏదైనా ప్రేరేపితంగా జరిగిందా, ఓకే, అదే ఒక అంటే ఏమంటారు, ప్రణాళికబద్ధంగా జరగడము, లేదంటే అప్పటికప్పుడు జరగడము, ఇవన్నిటి బట్టి తీవ్రత ఉంటుంది. కాబట్టి ఏదున్నా దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అంశం అని నేను భావిస్తున్నాను. రైట్. ఇది మొత్తం మీద సో దాడిని అయితే ఖండిస్తున్నాం. సో అందరితో చాలా పాజిటివ్గా ఉండేటువంటి శ్రీగణేష్ మీద మరి అక్కడ స్పాంటేనియస్గా జరిగిందా లేకపోతే ఎవరైనా ప్రేరేపిస్తే ఆ దాడికి ప్రయత్నం చేసిరా అనేది తేలాల్సి ఉంది. సో ఖచ్చితంగా ఎవరు దాడికి ప్రయత్నం చేసినా వాళ్ళ మీద అయితే యాక్షన్ ఉంటుందని చెప్పేసి అతనికి దగ్గర చెప్తూనే, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎక్కడ కూడా జరగట్లేదు, కావాలని ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. గత 10 ఏళ్లలో ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి విచారణ కంటిన్యూ అవుతుంది. రేపు ఆ విచారణ గనక మరి ఎవరు అసలైనటువంటి ఆ ఫోన్ ట్యాపింగ్ పాల్పడరు అనేది కూడా తేలబోతుంది. కాళేశ్వరం అయినా లేకపోతే ఇతరితర అంశాలన్నీ కూడా తెర మీదకి వస్తున్నటువంటి వేళ మరి ప్రతిపక్షాలు కావాలని అధికార కాంగ్రెస్ మీద చేస్తున్నటువంటి బదనామే తప్ప ఎంతవరకు నిజాయితీ లేదు ఫోన్ ట్యాపింగ్లో అనేది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతున్నది. నిజంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేస్తుందా లేకపోతే కేవలం ఇదొక బురజల్తున్నటువంటి వ్యవహారంగా చూడాల్సినటువంటి అవసరం ఉందా అనేది భవిష్యత్తులో తేలబోతుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.